నేనన్నట్టుగా అబ్బా దేవుని కృపేనా అనండి. ఆయన పుట్టడం వల్ల చాక్లెట్లు తెస్తాడు, బిస్కెట్లు తెస్తాడు, స్వీట్లు తెస్తాడు, బంగారం తెస్తాడు, ఇల్లు తెస్తాడు, ఉద్యోగం తెస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, ఇల్లు కట్టిస్తాడు అనుకుంటే ఆయన కేవలం కృపిస్తాడా అనుకుంటున్నారా? ఏమండి, ఒక మాట చెప్తాను చూడండి. ఇల్లు, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, ఆరోగ్యం ఇవి ఇవ్వటానికి దేవుడే రావక్కర్లా. ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు పేదవారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇంద్రం ఇల్లు ఇస్తా ఉంది. పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కింద కట్నం ఇస్తా ఉంది. పెళ్ళైన తర్వాత ఆమెకు పురుడు పోయి ఇవన్నీ చేయటానికి మనుషులు ఉన్నారు. కానీ కృప మాత్రం దేవుడే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన తప్ప కృప ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఆయన తప్ప కృప ఇంకెవ్వరు ఇవ్వలేరు. రోమా పత్రిక 8:32 దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుకకు దిగిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహింపడు అని. మా సంఘానికి తమిళనాడు ప్రాంతం నుంచి ఒక కుటుంబం వచ్చి ఇక్కడే స్థిరపడి మేకలు కొని వాటిని పెంచుకుంటున్నారు. ఓ రోజు ఆయన నాకు మేకను బహుమతిగా తీసుకొచ్చి ఇచ్చాడు. మా ఇంట్లోకి వచ్చి మేకను దోలి, అయ్యారు ఈ మేక మీకే ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆయన ఆపి, అన్న దాని మెడలో ఉన్న తాడన్నా అన్నా. నేను అన్న దాని మెడలో ఉన్న తాడన్నా అంటే ఆయన అవే చూసింది. అవి అయ్యగారు నేను మీకు మేకనే ఇచ్చిన తాడు నీలేనా అన్నాడు. నేను మీకు మేకనే ఇచ్చిన తాడేవలేనా అన్నాడు. మేక ముఖ్యమా తాడు ముఖ్యమా? దేవుడు తన సొంత కొడుకునే ఇచ్చాడు. దేవుడు తన సొంత కొడుకునే ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆయనకు నథింగ్. ఏమండి, నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ పిల్లలు, నీ పెళ్లి ఇవన్నీ ఆయనకి నథింగ్, జుజుబి అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఏమంటే మనుషులకు కావలసింది వైద్యం అయితే దేవుడు డాక్టర్ని పంపించేవాడు. మనుషులకు కావలసింది న్యాయం అయితే దేవుడు జడ్జిని పంపించేవాడు. మనుషులకు కావలసింది భద్రత అయితే దేవుడు పోలీసాన్ని పంపించేవాడు. కానీ మనుషులకు కావలసింది కృప. అందుకే ఆయనే దిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుందండి ఈ కృప? ఈ కృప ఏం చేస్తుంది? రోమా పత్రిక 6:1 చెప్తా ఉంది. పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించను అని చెప్తా ఉంది. ఏమండి, ఒక అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోతా ఉంది అనుకోండి, మంటలు ఎగిసి పడతా ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళటానికి ఎవరు సాహసం చేయరు. కానీ ఒక ఫైర్ ఇంజిన్ వచ్చి ఎంతో వేగంతో నీళ్లు కొట్టినప్పుడు ఆ మంటలు ఆరిపోతాయి. కృప కూడా అలాంటిదే. పాపము పెచ్చుమీరి, పాపము విశృంఖలత్వంతో రెచ్చిపోయి, వావి వరస లేకుండా, తారతమ్యం లేకుండా, మోసం, స్వార్థం, దగ నిండిన ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో దేవుని కృప పాపాన్ని నిలవరించడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం 3 ఏళ్ల బిడ్డ మొదలుకొని 70 ఏళ్ల ముదుసలి వరకు అత్యాచారాలు చేస్తా ఉన్నారు. మోసం, దగ, అబద్ధం. అంటే పాపం అంటారా గారు? అసలు పాపం ఎక్కడదండి అని అనుమానం రావచ్చు. నేను బండి బయట పెట్టి తాళం వేసుకొని వచ్చాను ఇక్కడికి. అంటే బండి ఎంత దూరం ఉంది? బయటే ఉంది. 50 అడుగుల దూరంలో పడలేదు. అంతా దేవుని బిడ్డలు ఎక్కడ నా బండి ఎవరు ఎత్తుకుపోతారు అంటే చూసారా, సాటి మనిషిని నమ్మలేనంత స్థితిలో ప్రపంచం బతుకుతా ఉంది. ఇవాళ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి వడ్డీ కాగితం అడిగితే వడ్డీ కాగితం రాయించుకుంటారు. ఎందుకు? నీ మీద కాదు నమ్మకం, వాళ్ళకి కాగితం మీద నమ్మకం. నువ్వు ఇవ్వకపోతే నిన్ను కోర్టుకి ఇచ్చుకోవచ్చు అంటే నిన్ను వాళ్ళు నమ్మటం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రార్థనకు వచ్చిన మీరు అందరూ కూడా ఇంటికి తాళం వేసి వచ్చి ఉంటారు. ఏమ్మా, నిజమా అబద్ధమా? తాళం వేయకపోతే మీ పక్కింటి పిన్ని గారు, అత్తగారు, అక్కగారు, వదిన గారు టీ పౌడర్ అయిపోతే టీ పౌడర్, చక్కెర అయిపోతే చక్కెర అన్ని అడుకుంటాం. కానీ బయటకు వెళ్ళి మాత్రం తాళం వేసి వస్తాం. అంటే వాళ్ళని కూడా మనం నమ్మటం లేదు. అంటే కారణం ఏంటి? భూమి మీద పాపం విస్తరించింది. ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించి పాపాన్ని నిలవరిస్తా ఉంది. కనుక ఒక పాపంలో ఉన్న వ్యక్తి, పాపాన్ని విడిచిపెట్టలేని వ్యక్తి దేవుని కృప వల్ల మాత్రమే అతడు పాపాన్ని జయించగలుగుతాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే
దొంగని దొరలా మార్చడానికి వచ్చాడు, పాపిని పరిశుద్ధుల్లా మార్చడానికి వచ్చాడు, దేవుని కృపనిచ్చి మనిషిని మనిషిగా మార్చడానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మానవుడు అయింది మానవుడిని దేవుణ్ణి చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మానవుడు అయింది మానవుడిని దేవుడిగా మార్చడానికి. ఈ మాట ఏంటంటే మీకు సంతోషం కలగట్లేదా? మిమ్మల్ని దేవుడిగా మార్చడానికి, దేవుడి స్వభావంలోకి మార్చడానికి, దేవుని పోలికలోకి మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు రెల్లప్పని రాయప్పలా చేయగలడు, సౌలుని పౌలుగా చేయగలడు. రెల్లప్పని రాయప్ప అంటే ఏంటి అర్థం? రెల్లప్ప అంటే సీమోనుని పేతురునిగా మార్చాడు. సీమోను అంటే రెల్లు ఏమండి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప అంటే అయోగ్యుల ఎడల దేవుడు చూపే జాలి, యోగ్యత లేని వారి పట్ల దేవుడు చూపే జాలి, దయ. యోగ్యత అంటే మనం మన అమ్మాయిని వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి విచారిస్తాం. అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏం పని చేస్తాడు, చెడులు వాట్లు ఉన్నాయా. ఈ పెళ్లి చూపులకి వెళ్ళిన పెద్ద మనుషులు సరదాగా బయటికి పోయేస్తాం, పాస్కు పోయేస్తాం అంటారు. అబద్ధం. వాళ్ళు పాస్కు పోరు. ఆ 2-3 వీధులు తిరిగి అబ్బాయి ఎలాంటి కొనుక్కొని వస్తారు. ఏమండి అమ్మాయిని చూడటానికి వచ్చిన ఈ పేరెంటాలు ఉంటారే, అమ్మాయి లేచుకొని మంచిలు తీసుకురాపో అంటారు. ఇక్కడ నిజంగా దాహం వేసి కాదు. ఎందుకో తెలుసా? నడిచేటప్పుడు గుంటి కాల లేకపోతే అవుడిపోతుందా, ఈ అమ్మాయి కాలుకి 6 ఏళ్ళు ఉన్నాయా లేకపోతే 4 ఏళ్ళే ఉన్నాయా అని చూడటానికి. ఏమండి అమ్మాయి నీ చేతితో కొంచెం టీ అంటారు. ఈ టీ ఎందుకు ఇమ్మంటారు? ఈ చెయ్యి ఏమైనా మరగుజ్జా లేదా కొరసగుందా లావుందా చూడటానికి. ఏమ్మా ఓ పాట పాడంటారు. ఇప్పుడు వీళ్ళు వినటానికి కాదు, పాడుతా తీయగల బాలసుబ్రహ్మణ్యం లాగా కూర్చొని పాట పాడమ్మా అంటారు. ఎందుకు అంటే ఈ అమ్మాయి స్వరం మంచిగుందా, గార్ధవ స్వరం గాడిద స్వరం లాగుందా అని వినటానికి. అంటే అర్హతలు చూసుకుంటాం మనం. అర్హత లేకుండా మానవుణ్ణి ప్రేమించేది దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో 2 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటి కాబట్టి ప్రేమిస్తాను. కాబట్టి ప్రేమిస్తానంటే వీడు మా కులం కాబట్టి ప్రేమిస్తా. ఈ అమ్మాయి నవ్వితే సొట్టపొగలు కాబట్టి ప్రేమిస్తా. ఈ అమ్మాయికి వారి జడుంది కాబట్టి ప్రేమిస్తా. ఈ అమ్మాయికి బోడి డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రేమిస్తా. ఈ అబ్బాయికి ఉద్యోగం ఉంది కాబట్టి ప్రేమిస్తా. ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు కాబట్టి ప్రేమిస్తా. ఇది కాబట్టి ప్రేమిస్తా. కానీ 2వ రకం ప్రేమ అయినా ప్రేమిస్తా. ఇతను కుంటివాడు అయినా ప్రేమిస్తా, గుడ్డివాడు అయినా ప్రేమిస్తా, రోగి అయినా ప్రేమిస్తా, పనికిమాలినాడు అయినా ప్రేమిస్తా. ఈ 2వ ప్రేమ పేరే అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ చూపడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దానిని అన్కండిషనల్ లవ్ అన్నారు, షరతులు లేని ప్రేమ అన్నారు. కృప అంటే అయోగ్యుల పట్ల